బియ్యపిండి రొట్టెలు అయితే మంచిగా మెత్తగా సాఫ్ట్గా రావాలంటేనైతే ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోని కప్పుకు కప్పు నీళ్ళు వేసుకొని అందులోనే సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అయితే నీళ్లు బాగా మసలనివ్వాలి. మసలేటప్పుడు అయితే బియ్యపిండిని యాడ్ చేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. బియ్యం వేసుకొని అయితే 2 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి. బియ్యపిండి అప్పుడైతే సాఫ్ట్గా అవుతుంది. ఎంత మెత్తగా కలిపితే అంత మంచిగా వస్తాయి. ఇవైతే చపాతీల కన్నా బియ్యపు పిండి రొట్టెలైనా జొన్న రొట్టెలైనా అని చాలా ఈజీ ఉంటాయి. చేయడం అయితే చాలా ఈజీ. ఇలా మనం బెలాంచుకుంటేనే మంచిగా వస్తాయి. చేయితోను కొట్టడం అయితే అందరికి రాదు కదా. ఇలా చపాతీలానైతే మంచిగా చేసుకోవడమే. ఇదైతే చాలా ఈజీ ఉంటుంది. చేసుకుంటే కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తాయి. మంచిగా పొంగుతాయి కూడా. ఒకసారి ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ కాబట్టి చూడండి ఎలా పొంగుతుందో. ఇవి 2 డేస్ వరకు కూడా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ట్రై చేయండి. కంపల్సరీగానైతే ఐరన్ పెంక మీదనే వస్తాయి. నాన్ స్టిక్ పెనం మీదనైతే అస్సలు రావు, గట్టిగా వస్తాయి. నచ్చితే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.